సినిమాల్లో మనం చూస్తా ఉంటాం. అట్లాగే ప్రస్తుతానికి కల్కటాలో, వెస్ట్ బెంగాల్‌లో జరుగుతా ఉంది. ఏంటంటే ఏదైనా రైడ్ జరుగుతుంటే వాళ్ళ పవర్ అవన్నీ ఉపయోగించి ఈ సాక్ష్యాలని మాయం చేయటం, లేకపోతే నాశనం చేయటం, ధ్వంసం చేయటం జరుగుతా ఉంటది కదా! అలా జరిగింది ప్రస్తుతానికి వెస్ట్ బెంగాల్‌లో. తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ ప్రతీక్ జైన్ ఈయన ఇంట్లో ఐటీ రైడ్స్ జరుగుతుంది. ఎందుకంటే 2021కి సంబంధించిన కోల్ స్మగ్లింగ్ కేసు. దీనికి సంబంధించి ఈడీ వాళ్ళు ఐటీ రైడ్స్ చేస్తుంటే ఎందుకంటే ఇతను ఐపాక్ ఆఫీస్ లో అదే విధంగా అతని ఇంట్లో ఉన్న ఎవిడెన్సెస్ చాలా వరకు పాడు చేసేశారు అని చెప్పి ఇతను ఒకేసారి రైడ్స్ జరుగుతుంటే చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ పోలీసులతో వచ్చేసి ఇలా రైడ్స్ జరుగుతున్నాయి అని చెప్పి ఇంటికి వచ్చేసి ఏవో మెయిన్ కీ డాక్యుమెంట్స్ అన్నింటినీ తీసుకొని వెళ్ళిపోతా మైక్ లో మాట్లాడుతూ నాస్టీ హోమ్ మినిస్టర్, నాటీ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇలాగా దేశాన్ని కాపాడలేక మా మీద పడుతున్నారు అని చెప్పి మాట్లాడింది. అసలు ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? మళ్ళా ఏమన్నంటే ఇవన్నీ మా పార్టీ రిలేటెడ్ డాక్యుమెంట్స్, ఇవన్నీ ఎవరు తర్వాత ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారు, ఇంటర్నల్ ఫైల్స్ అండ్ ఇంటర్నల్ డాక్యుమెంట్స్. ఓకే, ఎవరెక్కడ కంటెస్ట్ చేస్తున్నారని తెలిస్తే ఏమైంది? రేపైనా తెలియాల్సిందే కదా. ఇలా